హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచులు ప్రణుతీస్ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి క్రిస్పీ చికెన్ ఫ్రై ఎలా చేయాలనో చూపిస్తాను, చూసి ఫాలో కండి. క్రిస్పీ చికెన్కి ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న చికెన్, కేజీ చికెన్ అండి. బ్రెడ్ స్లైసెస్, ఇలా బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా, మిల్క్ బ్రెడ్, దాన్ని ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా, ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక వేస్తే సెకండ్స్లో అయిపోతుంది. ఈ క్రిస్పీ చికెన్కి బోన్లెస్ చికెనే తీసుకోవాలండి. ఇందాక మనం బ్రెడ్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్లో చికెన్ వేసేసేయాలి. బ్రెడ్ ఫ్రై చేసిన ఆయిల్లో చికెన్ ఫ్రై చేసాం కదా, ఈ జస్ట్ రోస్ట్ చేసాము, దీన్ని మిక్సీ చేసుకోవాలి. బ్రెడ్ చూపించాం కదండి, అది ఇలా మొత్తం ఇట్లా మిక్సీ చేసుకున్నాము. ఇందాక నేను చూపించిన చికెన్ కూడా ఇలా మొత్తం మిక్సీ చేసుకున్నాము, చూసారు కదా. టేస్ట్కి సరిపడా సాల్ట్, 3 టేబుల్ స్పూన్స్ కారం, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. హోల్ గరం మసాలా, లవంగ్, ఇలాచి, పట్ట, సాజీరా, జీలకర్ర, ఎండుమిర్చి గ్రైండ్ చేసి పెట్టండి. కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒక పెద్ద కట్ట, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, సాస్ 1 టేబుల్, 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు ఇట్లా చిన్నగా చాప్ చేసి వేసుకోవాలి. చూపించిన విధంగా చూసారు కదండి. ఇప్పుడు 3 కోడి గుడ్లు ఇందులోనే వేసేయాలి. ఇందాక మనం కీమా చేసింది చూసారు కదా, అది మొత్తం మిక్సీలో వేసి ఇలా ముట్టిలాగా చేసుకోవాలి. కట్లెట్స్ ఉంటాయి కదా, ముట్టిస్ లాగా ఇలా హ్యాండ్తో ఇలా ప్రెస్ చేసుకోండి. మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో చేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని డీప్ ఫ్రై చేయాలి, ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం ఇందాక చూపించిన విధంగా కట్లెట్స్ ఇలా చేసుకున్న తర్వాత హీట్ ఎక్కిన ఆయిల్లో 2-3 వేసుకుంటే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఫైనల్గా చూసారు కదా చికెన్ కట్లెట్స్ ఎలా చేసామో. నేను చూపించిన విధంగా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది, పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.